మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారోట్ రీడర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజ అక్క. నమస్తే అక్క, లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే, లక్ష్మి అంటే సుఖం, సౌఖ్యం, ఆనందం, డబ్బు, ధనం అన్నీ. సో లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఎలాంటి చెట్లు మన ఇంట్లో నాటాలి? ముఖ్యంగా మనీ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు కదా. సో మనీ ప్లాంట్ ఉండడం వల్ల నిజంగా లక్ష్మి స్థిరంగా ఉంటుందా? మనీ ప్లాంట్ సంగతి నిజంగా నేను అంత ఫోకస్ చేయను మనీ ప్లాంట్ మీద. చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్స్ ఉంటాయి. మనం ఎక్కడ వెళ్ళి చూసినా మనీ ప్లాంట్స్ అలా ఏపుగా పెరిగిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద క్రీపర్ కాబట్టి త్వరగా పెరిగిపోతాయి. క్రీపరు తొందరగా ఎక్కడ వాటర్లో వేసినా చక్కగా పెరిగిపోతుంది. మనీ ప్లాంట్ ఇట్స్ ఎ గుడ్ ప్లాంట్. ఓకే, ఏ చెట్టు అయినా మంచి చెట్టు. ఇంట్లో పెట్టుకుంటే అంటే ఇంటి వాతావరణం అంత అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఎన్వైరన్మెంట్ని కాపాడుతుంది. కాబట్టి ప్లాంట్స్ని దేంటిని నో అని చెప్పలేం మనం. ఓకే, స్పెషల్లీ కానీ ఏంటంటే మనం లక్ష్మి అంటే దేవతా వృక్షాలు అంటాము, లైక్ పారిజాత వృక్షము, సంపంగిలు, ఇవన్నీ పెట్టుకుంటాం ఇంట్లో కదా. అన్నీ ఉంటాయి మన ఇంట్లో రకరకాల. చూస్తే ప్రతిదీ చాలా మొక్కలు, గులాబీలు అన్నీ అంటే దేవుడికి ఇష్టం. అన్ని ఫ్లవర్స్ ఇష్టమే దేవుడికి. కానీ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మనం చెయ్యాలి అంటే మన ఇంట్లో ఉండవలసిన ఫస్ట్ కొన్ని మొక్కలు, ఇంపార్టెంట్ మొక్కలు తులసి ఒకటి కదా. తులసి అందరి ఇంట్లో ఉంటుంది. సో దానికి ప్రత్యేకత అంతా, దానికి ఉండాల్సిన ప్రత్యేకత ఆ మొక్కకు అలాగే ఉంది. మనం ఎంతో పవిత్రంగా తులసి అమ్మవారిని పెట్టుకుంటాం. సో తులసిలు కూడా రకాలు ఉన్నాయి. లక్ష్మి, కృష్ణ తులసి, విష్ణు తులసి, ఇట్లా అవి. సెకండ్ ఇంపార్టెంట్ చెట్టు మందారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్ మందారం కాబట్టి మందారం. దవనం అంటాం. మరవం వేరే, దవనం వేరే కదా. రెండిట్లో డిఫరెన్స్ చూస్తే ఆ దవనం అంటే చాలా తక్కువగా చూస్తాం మనం, ఇక్కడ ఎంతగా చూడము. తమిళనాడు అటు సైడ్ వెళ్తే బాగా నీకు ఆ స్మెల్ కూడా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట, చాలా బాగుంటుంది. సో దవనం, మరవంతో పాటు దవనం, ఇది మూడోది. ఓకే, తులసి, మందారం, దవనం, తమలపాకు చెట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా తమలపాకులో అన్ని దేవతలు ఉంటాయి కాబట్టి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం తమలపాకు గురించి ఒక వీడియోలో. హెల్త్ పరంగా కూడా తమలపాకు చాలా మంచి చెట్టు. ఈ మొక్క కూడా ఇంట్లో పెంచాలి. మీ ఇంటి గుమ్మం ఎదురుగుండా మీకు ఒకవేళ ఓపెన్ ప్లేస్ ఉన్నది అనుకుంటే కనుక చక్కగా దానిమ్మ చెట్టు ఒకటి పెంచాలి. ఓకే, దానిమ్మ చెట్టు శ్రేష్టం అనమాట. మనం ఏదైనా పళ్ళ చెట్టు ఇంట్లో పెంచాలి, లక్ష్మీ స్వరూపం అంటే కనుక దానిమ్మ చెట్టు దేనికి సంకేతం అంటే ప్రాస్పెరిటీ, అంటే అబండెన్స్, అంటే ఎక్కువ అనమాట. అందులో ఎందుకు ఎక్కువ అంటే ఆ కాయ విత్తనాలు ఎన్ని ఉంటాయి కదా, ఇట్లా ఓపెన్ చేయగానే 300-400 ఉంటాయి అందులో. అవును. మళ్ళీ అవి ఆ సీడ్స్ వేస్తే మళ్ళీ అన్ని మొక్కలు వస్తాయి. అంటే ఏంటి, ఎదుగుదల అనమాట. ఇట్ రిజెంబుల్స్ ఎదుగుదలని చూపిస్తూ ఉంటుంది అనమాట, గ్రోత్. కాబట్టి ఈ 5 నేను చెప్పిన 5 మొక్కలు మాత్రం ఇంట్లో పెంచగలిగితే చాలా శ్రేష్టం. చక్కగా వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. బిల్వాలు వృక్షం ఉంది, రుద్రాక్ష కూడా అంటే ఆప్షన్ ఉంటే ఇవన్నీ పెంచుకోవచ్చు ఇంట్లో. ఓకే, ఇలా పెంచి చక్కగా అంటే చెట్లు పెంచడం ఒకటే కాదు, వాటిని ఎంత కేర్ తీసుకుంటున్నాం మనం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్కలు అని చెప్తున్నాం కాబట్టి జనరల్గా మనం ఇంట్లో ఏ చెట్టు పెంచినా ఆ చెట్లని కేర్ఫుల్గా, అంటే ఇవి మనం అనుకుంటా లక్ష్మీ స్వరూపం అన్నప్పుడు మనం అంతే నీట్గా ఉండాలి. ఆడవాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో ఆ మొక్కల దగ్గరికి వెళ్ళడము, చెప్పులు వేసుకొని వెళ్ళడము, ఇట్లాంటివి చేయకుండా ఉండి వాటిని ఎంత జాగ్రత్తగా వాటికి టైంకి ఎరువులు వేయడం, టైంకి వాటర్ పోయడము, ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే వాటిని కాస్త తీసేయడం, ఇట్లాంటివన్నీ. సో చిన్న పిల్లల్ని సాకినట్టు సాకాలి అంతే, మొక్కల్ని కూడా. అవును. సో అప్పుడే మనకి రావాల్సిన ఫలితం వస్తుంది. అంతే కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ ఒకటి. ఇందులో ఇప్పుడు చెప్పిన మొక్కలు అన్నిట్లో మనకి మెడిసినల్ వాల్యూస్తో పాటు ఇవన్నీ స్పిరిచువల్గా, హెల్త్ వైజ్ రెండిటికి బెనిఫిట్ అయ్యే మొక్కలు. సో ఈ 5 మాత్రం ఉండేలాగా చూసుకోవచ్చు, ప్రతి ఇంట్లో ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు అవి వస్తున్నాయి కదా, అలాంటివి తెచ్చుకోవచ్చు అంటారా? నో ప్రాబ్లం. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ మనకి, ఎంత చిన్న అపార్ట్మెంట్ ఉన్నా అట్లీస్ట్ ఒక 4 మొక్కలన్నా పెంచాలి. ఎంత చిన్న అపార్ట్మెంట్ ఉన్నా అట్లీస్ట్ ఏమీ లేకపోయినా ఒక చిన్న తులసి అన్న పెట్టుకోవాలి. అంటే అది ఉన్నవాళ్ళు, కొంతమంది మాకు ఆనవా లేదు అది ఇది అంటూ ఉంటారు. తులసికి ఆనవా అట్లా ఏం లేదు. చాలామంది అంటారు మాకు ఆనవా లేదండి మేము పెట్టుకోమండి.
ఓకే, సో ఓకే పూజ పరంగా అనవలేకపోయినా అదొక వెరీ గుడ్ మెడిసినల్ ప్లాంట్ కదా, తెచ్చిపెట్టుకుంటే డెఫినెట్గా మన ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అట్లా ఉంటుంది. చంటి పిల్లల సైకినట్ సాకుతూనే. అయితే అక్క కలబంద ఇలాంటి మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతూ ఉన్నారు ఈ మధ్యన, దానివల్ల కూడా లక్ష్మి వస్తుంది అంటున్నారు, నిజమేనా? లక్ష్మి అంటే ఇవన్నీ చూడు, ఏది హెల్త్కి మంచిదో అవన్నీ లక్ష్మే కదా. అంతేనా? ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి మనకి. నిజంగా హెల్త్ ఈజ్ వెల్త్, ఎందుకన్నారు ఊరికే అనలేదు, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగుంటేనే అన్నీ చేసుకోగలుగుతాం. సో అలోవెరాలో ఉన్నది ఏంటి, కలబందలో మనది వెరీ గుడ్ ఫర్ అన్నిటికీ కదా సమస్తం. అది మీరు ఇంటర్నల్గా చేసుకోవచ్చు, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఎవ్రీథింగ్. సో అందుకని అలోవెరాని కూడా బాగా ఎక్కువ పెంచుతున్నారు ఇంట్లో. సో దాట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్స్ అనమాట. అది కూడా అయితే చాలా మంది కలబందని తెంపేసి ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటారు. అదేదో నెగిటివ్ ఎనర్జీ నాపేస్తుంది అని చేస్తూ ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నిజమేనా? అదేంటంటే మంచి ఎయిర్, బేసికలీ చాలా మంచి మొక్కలు ఏంటంటే మన ఇంట్లోకి చెడు గాలిని రాకుండా అవి ఇవి చేస్తాయి అనమాట. ఓకే, పొల్యూషన్ లేకుండా చేసేస్తావు కాబట్టి ఈ ప్లాంట్స్ అన్ని, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అంతే. ఓకే, బ్యాడ్ ఎయిర్ని అవి పీల్చేసి మంచి ఆక్సిజన్ని మనకి ఇస్తాయి కదా. సో అందుకని ప్లాంట్స్కి ఎక్కువ అలా రిలేట్ చేయాలి. ఓకే, అయితే మొక్కలని సాయంత్రం 6 తర్వాత టచ్ చేయకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఎందుకు వెళ్ళకూడదు, రీజన్స్ ఏంటి? అవన్నీ అంటే నార్మల్, అసలు మామూలుగా చూసుకుంటే చీకటి పడ్డాక ఒకప్పుడు ఏముంటుంది, చెట్లలో ఏదో ఒకటి పురుగు కుట్ర ఉంటది కాబట్టి ముట్టుకోవద్దు చీకటి పడ్డాక అంటారు. ఆ టైంలో ఆక్సిజన్ రాదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సో ఇట్లా కూడా అనేవారు కదా. నైట్ టైంలో ఏంటి, మార్నింగ్ టైంలో చెట్లన్నీ చక్కగా మంచి ఆక్సిజన్ ఇస్తాయి, నైట్ టైం అయితే ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ అని అలా. ఇవన్నీ రకరకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు, పిల్లలు వెళ్ళిపోతారు చెట్ల దగ్గరికి, వెళ్ళొద్దు, తర్వాత వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, ఏమన్నా ఉంటాయి. ఎక్కువగా చూస్తే కొన్ని చెట్ల దగ్గర గబ్బిలాలు ఉంటాయి కదా, అండ్ తేనె పట్టేస్తూ ఉంటుంది. సో ఇలా వెళ్తే అవి ఏమైనా చెప్తే వినరు కాబట్టి అలా కొన్ని వీటికి అంటే కొన్ని సూపర్స్టిషన్స్ వెనకాల నిజంగా చాలా మంచి రీజన్స్ ఉన్నాయన్నమాట. సో అలా చెప్తారు. అయితే అక్క మరి తులసి మొక్కని అసలు ఏ రోజుల్లో తెంపచ్చు, తెంపకూడదు, ఇలా ఏమైనా ఉంటుందా? ఏకాదశి అయితే తెంపకూడదు, శుక్రవారము తెంపము మనము, ఇంకా అష్టమి రోజు తెంపకూడదు, ఆదివారం తెంపకూడదు, ఇట్లా ఈ కొన్ని రోజులు. ఓకే, ఇప్పుడు ఈ తులసిలో తీసుకుంటే కృష్ణ తులసి ఉన్నప్పుడు లక్ష్మీ తులసి రెండు ఖచ్చితంగా ఉండాలి, పక్కనే ఉండాలి. దేనికి ఖచ్చితంగా అని లేదు, పక్కన ఉంటే మంచిది. పూజ దేనికి చేయాలి? రెండిటికి చేయాలి. రెగ్యులర్ గా చేసే పూజ రెండిటికి చేయాలి. సో ఒకటే కుండీలో రెండు పెట్టచ్చు. మా ఇంట్లో ఒకవేళ ఎప్పుడైనా నువ్వు చూసే ఉంటావు, రెండు పక్కనే ఉంటాయి అన్నమాట. రెండు మొక్కలు పెట్టచ్చు చక్కగా, హ్యాపీగా రెండు ఒకటే దాంట్లో పెట్టచ్చు, పక్కనే పెట్టచ్చు, నో ప్రాబ్లం.